హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాను. చాలామంది ఎంసెట్ ఎంపీసీ వాళ్ళు అసలు మాకు ఫోర్త్ ఫేజ్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, బైపీసీ వాళ్ళు వచ్చేసి మాకు నెక్స్ట్ అసలు ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. సో ఇన్ డీటెయిల్గా ఎవరెవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయో ఎప్పటి వరకు ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఏపీ ఎంసెట్ బైపీసీ సీట్లలో 80% సీట్ల భర్తీ. సో 80% అయిపోయిందని ఇక్కడ ఇస్తున్నారు. మీరు కింద లాస్ట్ ఫ్యూ లైన్స్ చూసినట్టయితే మనకు డీటెయిల్గా ఇచ్చారు చూడండి. ఇంజనీరింగ్ కళాశాలలో 487 సీట్స్ ఉండగా 286 మనకి భర్తీ అయ్యాయి. సో ఇక్కడ కూడా మనకి ఫేజ్ 4కి ఛాన్స్ ఉంది ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. బీ ఫార్మసీ సీట్లు 10,422 ఉండగా 8,000 మనకి భర్తీ అయ్యాయి. సో ఇక్కడ కూడా మనకి ఇంకో ఫేజ్ అయితే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉంది చూడండి, ఫార్మసీ డీలో మనకి 1646 సీట్లు గాను 1639. సో ఇక్కడ మనకి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ భర్తీ అయ్యాయి. ఓన్లీ ఆల్మోస్ట్ 6 to 7 సీట్స్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళ ఫేజ్ అయితే పెట్టకుండవచ్చు, దాని నీడ్స్ బట్టి వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి సీట్స్ అయితే 80% నిండుకున్నాయి. 20% మనకైతే ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎంపీసీ ఫోర్త్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ డేట్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్, చాలా రోజుల్స్ అని అడుగుతున్నారు. సో విత్ ప్రూఫ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ షేర్ దిస్ వీడియో. హోప్ దిస్ వీడియో యూస్ఫుల్.